అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆముదం చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా విరివిగా కనిపించేటువంటి చెట్టే. అక్కడక్కడ పొదల్లోనూ లేదంటే పల్లె ప్రాంతాల్లోనూ వీధి చివర్లలోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆముదం చెట్టు గురించిన విశేషాలు చాలామందికి తెలియదు. సాధారణంగా ఆముదం జిడ్డుగా ఉంటుందని దీన్ని ఎవరూ ఉపయోగించరు. కానీ ఈ ఆముదం చెట్టులో బోలెడన్ని ఔషధ గుణాలుంటాయి. ఈ చెట్టు ఆకులకి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలకు ఈ ఆముదం చెట్టు ఆకులు గింజలు సరైన పరిష్కార మార్గాలను చూపిస్తాయి. ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి చెట్టు ప్రతి జీవి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. కానీ వాటిని తెలుసుకోగలగటమే మన యొక్క గొప్పతనం. తెలుసుకుని ప్రపంచానికి తెలియపరచటం, తరువాతి తరాలకు దానిని కొనసాగించటం అనేది మనందరి మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు వీడియోలో ఆముదం చెట్టు గురించినటువంటి అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకతల గురించి మీకు తెలియచేయటం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. మనం ఎక్కడ పడితే అక్కడ చూసేటువంటి ఈ ఆముదం చెట్టు సకల రోగాలకు నివారిణి అని చెప్పచ్చు. ఆయుర్వేదంలో కూడా దీన్ని ఎంతో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి చెట్టు అనొచ్చు ఈ ఆముదపు చెట్టుని. దీన్ని సంస్కృతంలో ఎరండా అంటారు, లేదా పంచాంగుల వర్ధమాన అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆముదం చెట్లలో 3 రకాలుంటాయి ముఖ్యంగా. ఎర్రాముదాల చెట్టు, తెల్లాముదాల చెట్టు, పెద్దాముదాల చెట్టు అనేటువంటి 3 రకాలు ఉంటాయి. తెల్లాముదం చెట్లలో పెద్ద గింజలు కాచేదొకటి, చిన్న గింజలు కాచేది అంటే చిట్టాముదం రకం ఒకటి ఉంటాయి. తెల్లాముదం చెట్టు కన్నా ఎర్రాముదం చెట్టుకే అధిక గుణగణాలు ఉంటాయి అంటారు. ఇది పక్షవాతం లాంటి వ్యాధులని కూడా నయం చేస్తుంది అంటారు. సమస్త వాతాలకి, అజీర్ణ రోగాలకి, శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవాలలో వచ్చేటువంటి వ్యాధులని పోగొట్టేటువంటి శక్తి ఈ ఆముదంలో ఉంటుంది అని చెప్తారు. పక్షవాతానికి మలబద్ధానికి ఈ ఆముదం చెట్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఆముదపు గింజలు ఒక 100 గ్రాములు తీసుకొని వాటిని పగలగొట్టి ఆ పైనున్నటువంటి బెరడు మొత్తాన్ని తీసేసి, ఎందుకంటే బెరడు తీసేయాలి, గింజలపైన ఉన్నటువంటి బెరడులో విషపూరిత పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. లోపల తెల్లగా ఉండే పప్పే మెత్తగా నూరి ఉపయోగించాల్సి ఉంటుంది. దాన్ని మెత్తగా నూరి గిన్నెలో వేసి 4 రెట్లు దానికి ఆవు పాలు పోసి కోవాలాగా మారే వరకు ఉడికించాల్సి ఉంటుంది. అందులో కొంచెం చక్కెర అంటే ఒక 100 గ్రాముల వరకు చక్కెర వేసి చిన్న మంటపై మరిగిస్తూ ఆ పదార్థం అంతా కూడా ఒక లేహ్యంలాగా అంటే హల్వాలాగా మారే వరకు దాన్ని అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత దించి రోజుకు 2 పూటల ఆహారానికి 1 గంట ముందు 5 గ్రాముల నుంచి 10 గ్రాముల మోతాదుగా దీన్ని గనక తీసుకుంటే ఒంట్లో ఉన్న అనేక రోగాలు అలా మటుమాయమైపోతాయి. వాతరోగాలు, మలబద్ధకం, పక్షవాతం ఇవన్నీ తగ్గిపోతాయి. అలాగే ఈ మందు వాడేటువంటి సమయం, అలాగే వాడేటువంటి విధానం కూడా అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఈ మందు వాడేటప్పుడు మాత్రం వాత కఫం కలిగించేటువంటి పదార్థాలని తీసుకోకుండా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక పిల్లల్లో కడుపులో వచ్చేటువంటి పురుగుల సమస్యలకి కూడా ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఔషధం. ఆముదపు చెట్టు యొక్క ఆకుని ముక్కలుగా చేసి బిడ్డల కడుపు స్థానం మీద 2-3 సార్లు గనక ఆకులతో రుద్దితే కడుపులో పురుగులన్నీ మలద్వారం గుండా బయటకు వచ్చేస్తాయి అంటారు. అలాగే మూలవ్యాధిని నిర్మూలించటానికి లేత ఆముదపాకుల్ని ఉపయోగిస్తారు. లేత ఆముదపాకులు ఒక ముద్ద కర్పూరం బిళ్ళని కలిపి మెత్తగా నూరి కట్టుకడితే మూలవ్యాధి తొలగిపోతుంది అని చెప్తారు. అలాగే ఋతుచక్రం ఆగిపోయినటువంటి స్త్రీలకి ఆముదపాకుని కొంచెం నలగకొట్టి వేడి చేసి గోరువెచ్చగా పొత్తి కడుపు పైన పరిచి గుడ్డతో కట్టుగడితే ఋతుబద్ధం హరించుకుపోయి బహిష్టు వస్తుంది అంటారు. అంతేకాదు, దురదలు తగ్గటానికి, గర్భాశయ వాపు తగ్గటానికి, కీళ్ళ నొప్పులు తగ్గటానికి, అనవసరంగా ఒంటి మీద వచ్చేటువంటి రోమాలు తొలగిపోవటానికి, కాలికయ్యేటువంటి పుండ్లకి, సర్వ విషాలని సంహరించటానికి, సమస్త వాత వ్యాధులకి
ఈ ఆముదపు చెట్టు ఆకులు గింజలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే ఈ ఆముదపు నూనెని కూడా అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. మొలల సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఆముదం ఆకుల్లో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి ముద్దగా నూరుకొని ఆ మిశ్రమాన్ని గనక మలద్వారం దగ్గర రాస్తే మొలల సమస్య తగ్గిపోతుంది అని చెప్తారు. ఆముదం ఆకుల్లో కొన్ని చిన్నుల్లిపాయలు వేసి నూరుకొని ఈ మిశ్రమాన్ని రోజుకు 2 రోజుల పాటు తీసుకుంటే కామెర్లు కూడా తగ్గిపోతాయి. సయాటికా లాంటి సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆముదం గింజల్ని తీసుకొని పొడి చేసుకొని ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఈ పొడి వేసుకొని కలిపి తాగితే అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేటువంటి శక్తి ఈ ఆముదపు చెట్టుకి ఆకులకి ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఈ ఆముదపు నూనెకి ఆముదపు ఆకులకి ఉన్నాయి. కాబట్టి ఆముదపు చెట్టుని సకల రోగాల నివారణి అనొచ్చు. అంతేకాదు మన దేశంలో ఆముదపు నూనెని క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నుంచి ఉపయోగంలో ఉంచారంట. ఆముదపు నూనెతో మొదట్లో దీపాలు వెలిగించటానికి వాడేవారు. అలాగే ఆయుర్వేదంలో విరేచనకారిగా కూడా ఉపయోగించేవారు ఆముదపు రసాన్ని నూనెని. ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని అతి తక్కువ రోజుల్లోనే నయం చేస్తుంది అని నమ్ముతారు. అలాగే మన దేశంలోనే కాదు చైనా వైద్యంలో గాయాలకు కట్టిన పట్టీలలో కూడా అనేక తరాల నుంచి ఈ ఆముదపు ఆకుల్ని ఉపయోగిస్తున్నారు. అలాగే దీపావళి పండుగ నాడు భారతీయులు ఆముదపు కాడల్ని నూనె దీపాలుగా చేసి వెలిగిస్తూ పరలోకాల్లో ఉన్న పితృదేవతల్ని ప్రార్థించటం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగ నాడు ఆముదపు కాడల్ని గనక దీపాలుగా చేసి వెలిగిస్తే పితృదోషాలేమైనా ఉంటే తొలగిపోతాయని, పితృదేవతల ఆశీర్వచనాలు మనకి అందుతాయని అనేక ప్రాంతాల్లో విశ్వసిస్తూ ఉంటారు. ఇక మార్కెట్లో కూడా మనకి ఆముదపు నూనె, ఆముదంతో తయారు చేసినటువంటి ఔషధాలు విరివిగా లభ్యమవుతున్నాయి. ఆయుర్వేదంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ఆముదపు చెట్టు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం, మనకొచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి ఇది ఒక గొప్ప పరిష్కార మార్గం అవుతుంది అని తెలుసుకోవటం ఎంతో అవసరమైనటువంటి విషయం. అనేక రోగాలని అనేక వ్యాధులని నయం చేసేటువంటి శక్తున్న ఈ ఆముదపు చెట్టు కేవలం ఒక పిచ్చి మొక్కగా ఒక మూలన పడి ఉండటం అనేది చాలా ప్రమాదం. ప్రతి ఒక్కరి పెరట్లో ఖచ్చితంగా పెంచుకోదగ్గ చెట్టు. దీని యొక్క ప్రతి ఒక్క ఉపయోగాన్ని అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇక మీదట మీరు ఈ వీడియోలో చెప్పిన ఏవైనా సమస్యలతో బాధపడితే ఈ ఆముదపు చెట్టుని వైద్యానికి ఉపయోగించే ప్రయత్నం చేయండి. లేదంటే మీ దగ్గరలోని ఆయుర్వేద వైద్యుల్ని కలవండి. తప్పకుండా వారు మంచి పరిష్కార మార్గాల్ని సూచిస్తారు. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.